వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనతో పాటు హేమ సుదర్శన్ జిలోజ్ ఏపీపీ తెలంగాణ కన్వీనర్ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఈ తెలంగాణ అనేది ఎట్లా డెవలప్ చేస్తారో తెలుసుకుందాము. నమస్కారం హేమ గారు. నమస్తే అండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ని. నా పేరు హేమ సుదర్శన్ జిలోజ్. అసలు ఈ ఆమ్ ఆద్మీ పార్టీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటారు? ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నిజాయితీ అంటేనే ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే నిజాయితీ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యలో చాలా రకాలుగా మాట్లాడినా కానీ మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అందరికీ తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీని చూస్ చేసుకోవడానికి ఒక కారణం, మనం కట్టే ట్యాక్సులని మనకి అంటే ప్రజలకి ఏ విధంగా ఇవ్వాలి అంటే హెల్త్, ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఇవ్వాలి. ముఖ్యంగా మనం చదువుకొని జాబులు చేసేసి ట్యాక్సులు కడితేనే మళ్ళీ ఈ రాష్ట్రాలు నడుస్తాయి. అదేవిధంగా మనం హెల్త్ వైజ్గా బాగుండేసి సంపాదించి ట్యాక్సులు కడితేనే మళ్ళీ మన రాష్ట్రాలు నడుస్తాయి. సో మన రాజ్యాంగంలో కూడా హెల్త్, ఎడ్యుకేషన్కి అనేది కేటాయించాలి, ఫ్రీగా ఇవ్వాలి. ఫ్రీ మీన్స్ మనం కట్టే ట్యాక్సులకి మనకి ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంటే పదవికి రాకముందు ఎన్నైనా చెప్తారు మాటలు. ఇప్పుడు లైక్ మన రేవంత్ రెడ్డి అమ్మ మనకి బంగారం ఇస్తాను, స్కూటీ ఇస్తాను, ఫ్రీ బస్ ఒక్కటి తప్ప నుంచి ఏమీ చేయలేదు. సో పదవి వచ్చాక మాటలన్నీ మారిపోతాయి. సో మీరు కూడా అట్లాగే అనుకోవచ్చా? అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చూసుకుంటే ఢిల్లీలో 3 times సీఎంగా ఉన్నారు. సో ఇప్పటిదాకా దేశంలోనే మేనిఫెస్టోలో పెట్టిన వాటిని నెరవేర్చిన ఒక పార్టీ ఉందంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారు మాత్రమే. ఎందుకంటే మీరు చూసుకుంటే అక్కడ విద్య, వైద్యం వచ్చేసి ఫ్రీగా ఇస్తా అన్నారు. అంటే మన ట్యాక్స్లకి మనకి రిటర్న్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో వచ్చింది. అదేవిధంగా పంజాబ్లో కూడా చేశారు. ఇక్కడ ఫ్రీ బస్ అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అంటే కాపీ కొట్టే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు మగవాళ్ళ జేబులు కొట్టేసి ఆడవాళ్ళకి పెడుతున్నాడు తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు ఢిల్లీలో వచ్చేసి పక్క రాష్ట్రంలో నుంచి కూడా ఢిల్లీకి పోయినా కూడా అక్కడ ఫ్రీ ఆధార్ కార్డు చూపెడితేనే తెలంగాణ వాళ్ళకి ఇస్తాం, అట్లా ఏమి లేదు. సో ఈ విధంగా అదేవిధంగా వచ్చేసి 2500 లేడీస్కి ఇచ్చారు ఫ్రీ. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చారు. ఇవన్నీ ఒక మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత నెరవేర్చిన ఒక పార్టీ ఉందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ. దేశంలోనే అప్పు లేని రాష్ట్రంగా ఇన్ని ఇచ్చినా కానీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మేనిఫెస్టోలో దేశంలో అప్పు లేని ఒక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఢిల్లీనే ఉండే. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు సాధ్యమైంది. ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ కానీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏది చేయలేదు. ఇప్పుడు ఈయనలాగా రేవంత్ రెడ్డి లాగా 420 హామీలు ఇచ్చేసి 6 గ్యారెంటీలు అని చెప్పేసి అసలుకి తులం బంగారం అన్నాడు, 2 లక్షల జాబులు అన్నాడు, ఇటు సైడ్ చూసుకుంటే లేడీస్కి స్కూటీ అన్నాడు, షాదీ ముబారక్ అన్నాడు. ఈరోజు తీసుకోండి క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ ఈరోజు వచ్చేసి 2000 తీసుకోండి, రేపటికి 4000 వస్తాయి, రేపటికి 4 వస్తాయి అన్నాడు. 2000 అక్కర్లారా, 2000 ఇప్పుడు కాదు, ఈ రోజు కాదు, రేపటికి 2000 వస్తాయి అని చెప్పేసి అన్నాడు. క్లాప్స్ కొట్టండి అని చెప్పేసి మాట్లాడి మరి ఎక్కడి పోయినా రేవంత్ రెడ్డి పిచ్చి తూట్లకు మాటలు మాట్లాడి ఈ విధంగా వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఈ రోజున చూసుకుంటే బుల్డోజర్ రాజాలాగా చేసేది ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ వాది, అందరికీ తెలిసిన విషయమే. ఓటుకు నోటు కేసులో వచ్చేసి దొంగ, ఆయననే ఒప్పుకొని జైలుకు పోయిండు. సో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో 40 రూపాయలకు పెట్రోల్ ఇస్తా అని చెప్పేసి తర్వాత ఇప్పుడు ఏం చేశారు, 100 రూపాయలకు పెట్రోల్ అన్నారు. సో నల్లధనాన్ని 15 లక్షల అకౌంట్లో వేస్తా అన్నారు. ఏడికి పోయింది? నోటుబందీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇప్పటిదాకా ఏం లేదు. గ్యాస్ 400 రూపాయల సిలిండర్ ఉన్నప్పుడు స్మృతి ఇరానీ వచ్చేసి గాజులు పంపించింది మన్మోహన్ సింగ్. మరి మొన్న వచ్చేసి గ్యాస్ రేట్లు పెంచేసి ఇప్పుడు 1100 రూపాయలు అయ్యింది. మళ్ళీ పెంచారు. పెంచినప్పుడు మరి మేము గాజులు మొన్న చీర పంపించినాం మోడీ గారికి. మరి ఈ స్మృతి ఇరానీ ఎక్కడ ఉన్నది? మళ్ళీ ఆమె ఇచ్చి కూర్చుందా లేదంటే మేమైతే పంపించినాం అందులో లేదో మోడీ గారికి తెలియదు. సో ఈ విధంగా ఉంటుందండి. ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో అంటే దాన్ని వచ్చేసి బాండ్ పేపర్ కింద లెక్క. ఇప్పటికైనా ప్రజలు మీకు ఓట్లు వేయడానికి ఏ ప్రభుత్వం అయినా మీ దగ్గర ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు మనకి ఎంత డబ్బులు ఇస్తున్నారు అనేది కాదు ఆలోచించేది, మనం కట్టే ట్యాక్స్లే వీళ్ళు మనకి ఇస్తున్నారు తప్ప ఎవ్వరు కానీ వాళ్ళ జేబులు వాళ్ళు సంపాదించిన పైసలు మనకి ఇవ్వట్లేదు.
అందువల్లనే 5 సంవత్సరాలు మన జీవితాన్ని వాళ్ళ చేతిలో పెడుతున్నామంటే పందుల్లాగానో గొర్రెలాగానో అని చెప్పేసి వాటికి కూడా ఒక వాల్యూ ఉంది. ఒక గొర్రెకి 10,000 రూపాయలు, ఒక బర్రెకి 50,000 రూపాయలు, ఈ విధంగా ఉంది. మన ఓటు 5 సంవత్సరాలు ఓటేస్తున్నామంటే అది కూడా వచ్చేసి మనం ట్యాక్స్లు ఏ విధంగా టూత్ పేస్ట్ దగ్గర నుంచి పాల ప్యాకెట్ దగ్గర నుంచి సబ్బు దగ్గర నుంచి ప్రతి ఒక్క డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ట్యాక్సులు కడుతున్నాం. ఆ ట్యాక్స్ పైసలే వీళ్ళు వచ్చేసి మన రాష్ట్రాలను కానీ మన దేశాన్ని కానీ నడిపించడానికి అవే యూజ్ చేస్తాయి. అంతకుమించి వీళ్ళ జేబుల నుంచి సంపాదించి ఏ రాజకీయ నాయకుడు ఏడు ఇప్పటికైనా ఓటేసే ముందట అసలుకి మన దేశంలో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఏం కావాలి, మాకు కావాల్సింది విద్య వైద్యం కంపల్సరీగా మా ట్యాక్స్లకు మాకు రిటర్న్ ఇచ్చేటట్టు కావాలి అని చెప్పేసి ఆ పార్టీని నమ్మాలని చెప్పేసి నేను ప్రజలకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే విద్య వైద్యం అంటున్నారో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి కూడా ఫ్రీ విద్య వస్తుంది, ఫ్రీ వైద్యం అందుతుంది కదా. సో ఎందుకని ఫ్రీ విద్య వైద్యమే అంటున్నారు మీరు? ఫ్రీ విద్య ఎక్కడ దొరుకుతుంది? అలాంటప్పుడు వచ్చేసి నారాయణ శ్రీ చైతన్య అని చెప్పేసి 1 నంబర్ 2వ నంబర్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాయి? ఇన్ని రకాలుగా ఎందుకు అవుతున్నాయి? మొన్నటికి చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచిగా చదువుతున్నారు, మంచి ఎడ్యుకేషన్ ఉన్నది అన్నప్పుడు మరి 18,000 స్కూళ్ళు ఎందుకు మూతపడ్డాయి? ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర తర్వాత. అదే విధంగా చూసుకుంటే మొన్న మెస్సీ అని చెప్పి తీసుకొచ్చి 100 కోట్లు లాగులు వేసుకొని ఆయన ముందట ఆయనని ఆడిపిస్తా అని చెప్పి తీసుకొచ్చేసి ఆడిని నిలబెట్టేసి ఈయన లాగులు వేసేసి ఈయన మనవన్ని ఈయన లాగేసుకొని ఆడుతున్నాడు. ఆ లాగులు వేసి ఆడడానికే నేను సీఎం చేసింది. ఆ రోజున వచ్చేసి దగ్గర ఏంటిది అన్నంలో పురుగులు పడి మధ్యాహ్న భోజనంలో వచ్చేసి ఎంతో 150 మందికి పైగా వచ్చేసి అస్తవ్యవస్థ అయింది. కనీసం వెళ్ళి చూసి వచ్చిన దిక్కున్నదా ఈ పిచ్చి తుగ్లకి? ఇలాంటివి చేస్తున్నాడు. ఏ విధంగా వచ్చేసి ఈయన పరిపాలన అంటారు? మనం పిచ్చి తుగ్లకు అనే పరిపాలన అనేది మనం బుక్కులలో చూసినాం. కానీ రియాలిటీగా తెలంగాణ ప్రభుత్వంలో అది రేవంత్ రెడ్డి అనేటోడు పిచ్చి తుగ్లకు పాలన చేస్తున్నాడు అంటే అందరికీ నమ్మసగ్యంగా ఉంది, చూడడానికి ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు బుక్కులలో చదువుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం, అంటే రియాలిటీగా చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్యాహ్న విద్య అనే దాంట్లో వచ్చేసి మొన్నటి బడ్జెట్లో కూడా ఎంత ఇచ్చాడు? మ్యాక్సిమం వచ్చేసి మనకి విద్యకు వైద్యానికి 30% ఇవ్వాలి. ఎందుకంటే మనం చదువుకొని జాబులు చేసేసి మళ్ళీ ట్యాక్సులు కడితేనే ఈ రాష్ట్రాలు బాగుపడతాయి. ఈ రాష్ట్రాలకు వచ్చేసి ట్యాక్స్ వస్తుంది. దాని ద్వారానే కదా నువ్వు వచ్చేసి మళ్ళీ రాష్ట్రాలు నడిపించడానికి అవకాశం. ఈ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. నువ్వు వచ్చేసి కనీసం ఏంటిది విద్యా వ్యవస్థ మీద పెట్టకపోతే దేనికి నువ్వు వేస్ట్? అంటే ఆయన స్పోర్ట్స్లో బాగానే డెవలప్ చేస్తున్నారు కదా. స్పోర్ట్స్లో ఏ విధంగా? స్పోర్ట్స్లో ఎలా డెవలప్మెంట్ అంటారు? 100 కోట్లు పెట్టేసి మెస్సీని తీసుకొచ్చి చెడ్డీలు వేసి ఆడితే ఆయన ఆడితే ఏమన్నా వచ్చిందా? రాష్ట్రానికి ఏమన్నా వచ్చిందా? రీసెంట్గా సీఎం కప్ అని లాంచ్ చేశారు. రీసెంట్ అని కదా, అది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అన్నిగా సీఎం కప్ అని పెట్టి పల్లెల నుంచి గ్రామ స్థాయి అట్లాగా పిల్లలందరికీ ఒక స్పోర్ట్స్లో ఉన్న విలువ తెలియాలని తీసుకొచ్చారు కదా. అది నేను చెప్తున్నాను కదా, 100 కోట్లు లేకపోతే మొత్తం 200 కోట్ల దాకా ఈయన ఆ వ్యవస్థకు ఖర్చు పెట్టిండు. మరి ఎంత ఫండ్ తీసుకొచ్చిండు? ఎంతమందిని ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ అకాడమీలు ఎన్ని ఓపెన్ చేసిండు? ఎంతమంది స్పోర్ట్స్ వాళ్ళని రెడీ చేసిండు? ఎక్కడ ఏ దేశం మీద పంపించిండు? ఏ రాష్ట్రం మీద పంపించిండు? ఈయన స్పోర్ట్స్ అంటే గెలిచేటట్టుగా ఏ టీమును రెడీ చేసిండు అనేది చెప్పాల్సిన విషయం ఉన్నది. 100 కోట్లు ఊరికే వచ్చేసి నువ్వు చెడ్డీ వేసుకొని ఆడడానికి కాదు. సీఎం వచ్చేసి చెడ్డీ వేసి ఆడడానికి నేను సీఎం నిన్ను చేయలే, మా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను బాగుపరుస్తామని చెప్పేసి మిమ్మల్ని సీఎం చేసినాము. అంతకుమించి వచ్చేసి నువ్వు షో చేయడానికి, నువ్వు లాగులేసి నెక్కర్లు వేసుకొని ఆడడానికి కాదు కదా చేసింది ప్రజలు. అంటే మీ పార్టీ వస్తే ఇలాంటిది ఏమి ఉండకుండా ఓన్లీ విద్య వైద్యం అందిస్తారా ప్రజలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టే ట్యాక్స్లకి మోస్ట్ ఇంపార్టెంట్ విద్య వైద్యం. మా పార్టీ అధికారంలోకి వస్తే 100% సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ 100% చేపిస్తాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడున్న మన దేశంలోనే మీరు వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అన్నీ క్లోజ్ అవుతాయా? 100% క్లోజ్ మీన్స్ ఉంటాయి. దానికి ఏమంటారు, బడాబాబులు చూపించుకోవడానికి ఉండడానికి మ్యాక్సిమం 5% ఉండొచ్చు. దాంట్లో మేము 95% గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్నే. ఎందుకంటే బస్తీ దవాఖానాలు అంటేనే ఢిల్లీ ప్రభుత్వం, అది కేజ్రీవాల్ గారి ప్రభుత్వం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బస్తీ దవాఖానాలు విన్నామా? అదే విషయంలో వచ్చేసి ఇక్కడ అప్పట్లో కేసీఆర్ గారు వచ్చేసి సీఎంగా ఉన్నప్పుడు బస్తీ దవాఖానాలు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేశాడు.
సో ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కానీ సామాన్య ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఆమ్ ఆద్మీ అంటేనే సామాన్య ప్రజలకి దగ్గరగా ఉండి పార్టీ ఏదైనా ఉందంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ. 100% ఎవ్రీ ఇయర్ వచ్చేసి హెల్త్ చెకప్లు ఉంటాయి. ప్రజలకు ఏం కావాలి అనే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ అంటే విద్యాకారికి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్సే ఉండమంటారా? 100% కదా. మీరు చూసుకుంటే ఢిల్లీలో వచ్చేసి ఏంటిది కార్పొరేట్ లెవెల్లో వచ్చేసి స్కూళ్ళని చేశారు. మనీష్ సిసోడియా కానీ వీళ్ళందరూ ఏ విధంగా చేశారు మీకు ఐడియా ఉన్నదా? ఒకసారి ఢిల్లీలో వచ్చేసి 2015-16 ఆ టైంలో మీరు చూడండి. 2024 నుంచి వీళ్ళు లేరు, మా పార్టీ ఇక అధికారంలో 25 నుంచి అధికారంలో లేదు. సో అంతకుముందు ఎలా ఉంది అక్కడ ఏ విధంగా కార్పొరేట్ లెవెల్లో స్కూళ్ళను, అది కూడా బయట దేశాలు కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారిని ఎంతో మెచ్చుకున్న ఉదాంతాలు ఉన్నాయి. ఇదే విధంగా డెవలప్ చేయాలి. అదే బయట దేశాలకు పంపించేసేసి టీచర్లను పంపించేసి మంచి వాళ్ళను ఎడ్యుకేషన్ కూడా బాగా ఇవ్వాలి, కార్పొరేట్ లెవెల్లో ఇవ్వాలి అన్నట్టు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళ విధంగా కార్పొరేట్ స్కూల్లో చేసిందా చేయలేదా అనేది ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా తెలుస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినా కానీ మన అందరికీ తెలుస్తుంది. అంటే ఢిల్లీ అంటున్నారు, తెలంగాణలో మీరు ఒక్క సీటు కూడా రాలేదు కదా ఆమ్ ఆద్మీ పార్టీకి. ఢిల్లీ అనడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మాది నేషనల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినాక వెంటనే వచ్చేసి ఇన్ని సంవత్సరాలు ఒక బీజేపీ ప్రభుత్వం 45 సంవత్సరాలు పట్టింది అధికారంలో రావడానికి. అదే మా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు పెట్టగానే వచ్చేసి ఢిల్లీ సీఎంగా ఉన్నాడు. మళ్ళీ 2 సార్లు అంటే మొత్తం 3 సార్లు ఢిల్లీకి సీఎంగా ఉన్నాడు. 10-12 సంవత్సరాలలో మా పార్టీ పెట్టగానే అయింది. ఇప్పుడు ఢిల్లీలో అయింది, తర్వాత పంజాబ్లో అయింది, తర్వాత గుజరాత్లో 5 సీట్లు ఉన్నాయి, గోవాలో ఉన్నాయి సీట్లు, అదేవిధంగా హిమాచల్లో ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి. సో ఒక్కొక్కరి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంది. పెట్టగానే 40 సంవత్సరాల తర్వాత వచ్చేసి మొత్తం దేశాన్ని మేము ఉద్ధరిస్తామని చెప్పేసి ఏంటిది మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి దేశం మొత్తం నాశనం చేయలే కదా. మా పార్టీ అనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తున్నది. తెలంగాణలో కూడా 100% ఇప్పుడు చూసుకుంటే మనం వచ్చేసి బంగారు తెలంగాణ అనుకున్నాము, మొత్తం మన నిధులు మనకు కావాలి అనుకున్నాము. ఆ ప్రభుత్వం వచ్చింది, ఫ్యామిలీ ఉప్మాలు తిన్నట్టు తిన్నారు, మొత్తం వచ్చేసి ఆస్తిని పోగేసుకున్నారు. రూపాయి లేని వాళ్ళు కూడా వచ్చేసి ఒకప్పుడు బాత్రూములు కడిగిరు అని వాళ్ళే అంటారు. సో వాళ్ళు కొన్ని వేల కోట్లు దాచుకున్నారని చెప్పేసి ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినా కానీ ఈరోజు ఈ పిచ్చి తుగ్లక్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అనేది బుల్డోజర్ రాజాలాగా తయారైంది. ఎంతసేపటికి వచ్చేసి ఎందుకంటే ఈయన ఏమంటారు కబ్జాల రాజా, ఏమన్నా వచ్చి ల్యాండ్ మాఫియా, ఏ విధంగా వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయి అవన్నీ ఎట్లా తీసుకోవాలి అన్నట్టుగానే ప్రతి దగ్గర ఇప్పుడు వచ్చేసి మూసీ అని చెప్పేసి 5,000 కోట్లతోని మూసీ రివర్ దగ్గర వచ్చేసి అందమైన సుందరకరణంగా చేస్తా బ్యూటిఫికేషన్ అంటున్నాడు, బ్యూటిఫికేషన్ చేస్తున్నాడు. మన అందరికీ తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నెరవేర్చు. ఆ తర్వాత 2,000 జాబ్స్ అన్నావు పిల్లలకి, ఏది యువతకు ఇదే ఓయూ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ కాళ్ళు మొక్కినరో మీ రాహుల్ గాంధీ వచ్చేసి ఏం మొక్కిరో తెలియదు. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినావు, వాళ్ళు ఈరోజు 2 లక్షల జాబులు ఇవ్వకుండా వచ్చేసి మళ్ళీ వాళ్ళనే వచ్చేసి ధర్నాల్లో అదే విధంగా వాళ్ళని జైళ్ళలో వేయడం చేస్తున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి. అదే విధంగా 420 హామీలు, ఈ 420లోనే 420 ఉంది. ఈ 420 హామీలు కాకపోతే ఇంకా ఏ విధంగా అవుతాయి? అవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు అప్పుడు బ్యూటిఫికేషన్ చేస్తావా, లేకపోతే 5,000 కోట్లు పెట్టేసి మన ఏంటిది గాంధీ తాతలు కాదు, ఎంతమంది అమరవీరులు ఉన్నారో వాళ్ళందరూ స్తూపాలను పెట్టు, ఎవ్వరు వద్దనలేదు. కానీ నువ్వు ఫస్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను 420 హామీలను నెరవేర్చిన తర్వాత నీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంది, అప్పుడు నువ్వు వచ్చేసి సుందరీకరణ చెయ్యి, ఇంకేదైనా చెయ్యి, ఎవరు వద్దన్నాడు. ఈ రోజున చూసుకుంటే ఒక ఇల్లు కట్టాలి అంటే మనకి దగ్గర 6 నెలలు 1 year పడుతుంది. ఏమో మన శాస్త్రం అంటారు తెలంగాణలో, ఏమంటారంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి అంటారు. అంటే అంత కష్టమైన విషయము. వాళ్ళు పాపం భూదాన్ ల్యాండ్లలో వచ్చేసి భూదానికి సంబంధించిన బోర్డు వచ్చేసి వాళ్ళకు 100 గజాలు ఇస్తే ఈ తుమ్మల నాగేశ్వరరావు అలాగే వచ్చేసి ఆయన పేరు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడ వాళ్ళ దగ్గర వచ్చేసి అక్కడ వాళ్ళకి ఎకరాల భూములు ఉన్నాయి. ఆ మధ్యలో
వచ్చేసి ఈ 61.7 ఎకరాల ల్యాండ్ భూదాన్ భూమి ఉంటే 1800 మందికి అక్కడ వచ్చేసి వాళ్ళు భూదాన్ ల్యాండ్లు ఇస్తే కొంతమంది అక్కడ ఉన్నారు దగ్గర 710 ఇళ్ళని కూలగొట్టినా అని చెప్పేసి అన్నారు. అసలు వీళ్ళు ఎవరు అక్కడికి ఎందుకు పోయారు? భూదాన్ భూములకి వీళ్ళకి సంబంధం ఏంటి? ఈ మంత్రులకి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ అది భూదాన్ ల్యాండ్లకు అసలు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కానీ ఎంటర్ అవ్వలేదు అని చెప్పి చరిత్ర లేదు అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏకాఏకన పోయి దగ్గర 2,000 మంది వచ్చేసి బెటాలియనే పోయి నువ్వు వచ్చేసి వాళ్ళని అక్కడి నుంచి కూలగొట్టి తీసేయడానికి నువ్వు అసలు అది ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఏమన్నా వచ్చేసి పాకిస్తాన్ మనుషులు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? ఈ సమస్య మీద మీరే ఫస్ట్ వెళ్ళారని చెప్పారు. మా పార్టీనే ఆమ్ ఆద్మీ పార్టీ అదే రోజు వాళ్ళు పాపం తెల్లారే రోడ్డు మీద స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఆమ్ ఆద్మీ ఫస్ట్ వచ్చేసి వాళ్ళకు మద్దతుగా నిలబడి ఆ రోజు మేము స్ట్రైక్ చేశాము. ఆ రోజు మా పార్టీ నాయకులను కూడా కొట్టారు, జైల్లో ఏంటిది పోలీస్ స్టేషన్లో పెట్టారు సాయంత్రం వరకు. సో ఆ విధంగా జరిగింది. వీళ్ళకు కొంచెమైనా సిగ్గుండాలా? ఎంతసేపటికి వచ్చేసి బుల్డోజర్ రాజాలాగా ఈ కవితక్క గారికి పేరు వెళ్ళింది కదా, ఇది మొత్తం నిరాహార దీక్ష చేసి అట్లాగే ఇప్పుడు ఏదైతే ప్లేస్లు పోయినాయో వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టిస్తామని హోప్ అయితే ఇచ్చారు కదా. నేను ఒకటే చెప్తున్నా అండి, భూదాన్ భూములలో ఫస్ట్ వాళ్ళకి మద్దతుగా పోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. నేనే ఫస్ట్ అందరికీ తెలిసి న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. తర్వాత కవిత గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు, మిగతా పార్టీలు బీజేపీ వెళ్ళింది, మిగతా పార్టీలు అందరూ వెళ్ళాయి. సో తర్వాత వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళు నిరాహార దీక్ష చేసినంత మాత్రాన మరి 710 మందికి వచ్చేసి అక్కడ ఇల్లు కూలగొట్టారు అన్నారు. 710 మందికి ఇల్లులు ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ 5 ఎకరాలలో మాత్రమే 61.7 ఎకరాల భూమిని అది ఏది భూదాన్ భూములలో వచ్చేసి వీళ్ళెవరు ఇవ్వడానికి 5 లక్షలు పెట్టి ఇల్లులు కట్టిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళెవరు అసలుకి ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి? భూదాన్ భూములలో వాళ్ళు ఆల్రెడీ కట్టుకున్నారు. నీ ఇష్టానికి పోయి కూలగొట్టి నేను 5 లక్షలు పెట్టేసి ఇల్లు కట్టిస్తా, నేను 70 గజాలు ఇస్తా అని మాట్లాడుతూ అసలు నువ్వెవరు పోయి? నువ్వు ఆ ల్యాండ్కు నీకు ఏం సంబంధం? ఈ తుమ్మల నాగేశ్వరరావుకి ఏం సంబంధం? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం? అసలు వీళ్ళు పోయి ఇల్లు ఎందుకు కూర్చారు? మీరు కబ్జా రాజకీయాలు చేస్తున్నారు. ఎంతసేపటికి వచ్చేసి మీ ప్రభుత్వం ఓన్లీ బుల్డోజర్ రాజా లాగా వచ్చేసి ఎంతసేపు జనాల ప్రజల సొమ్మును తీసుకొని ఏంటిది ఎకరాలు భూములు కట్టబెట్టుకోవడానికి డబ్బులు చేసుకోవడానికి. మన సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ది కూడా మనకి ఇల్లు హైడ్రాలో ఉంది, కానీ హైడ్రాలో తీసేయలేదు, ఇల్లు అట్లాగే ఉంది. ఎందుకని హైడ్రా వర్తించలేదు అంటారా వాళ్ళ తమ్ముడికి? అండి ఈ రోజున చూసుకుంటే మనకి ఏంటి తిరుపతి రెడ్డి ఇల్లు వచ్చేసి హైడ్రాలోనే ఉంది అని చెప్పేసి అన్నారు. అది ఎందుకు నోటీసులు ఇచ్చి ఇప్పటిదాకా కూడా కొట్టలేదు? మరి చిన్న అంటే సామాన్య ప్రజలు మీకు దేనికి ఈకతో సమాధానం అన్నట్టుగా వాళ్ళను కొట్టినా ఎవడు రారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలుకి? ఆ ప్రజలు సామాన్య ప్రజలు జోలికి పోతే నువ్వు ఎలా వచ్చేసి ఒక సీఎం ఉంటావు? వాళ్ళ ఓట్లు వేస్తేనే కదా ఈ రోజు నువ్వు సీఎంగా గెలిచినావు. అదేవిధంగా ఈ హైడ్రా రంగనాథన్ గారి ఇల్లు ఎక్కడ ఉన్నది? మధురానా గారు వచ్చేసి హైడ్రాలోనే ఉంది, చెరువులో ఉండే. మరి ఆయన ఎందుకు ఇప్పటిదాకా వచ్చేసి కూలగొట్టలేదు? దాన్ని ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా హైడ్రాలో ఉన్నది, దాన్ని ఎందుకు ఇప్పటిదాకా వచ్చేసి కూలగొట్టట్లేదు? దాన్ని అంటే మీరు చేస్తే ఏమో అంటారు కదా, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం, నువ్వు చేస్తానేమో సంసారం అని చెప్పేసి అంటారు. ఆ విధంగానే దీన్ని ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు వచ్చేసి ఏ విధంగా పరిపాలన ఉందంటే ఒక పిచ్చి తుగ్లక్ పాలనలో పిచ్చి తుగ్లక్ చేతిలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని పెట్టి పిచ్చోడు చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మనం తెలంగాణలో వచ్చేసి శ్రీ రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని అంటగట్టి మనము ఈ రోజున ఇబ్బందులు పడుతున్నామని చెప్పాలి తప్ప ఏమీ లేదు. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో నిలబడుతున్నారా? అవునండి, 100% రాజనగర్ డివిజన్లో రాజనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడుతున్నాము. అక్కడ ఇప్పుడు ఏమి సమస్యలు ఉన్నాయి అన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగిందా? 100% అండి. అక్కడ వచ్చేసి పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి. అటు సైడ్ చూసుకుంటే కాలేజీ లేదు. కాలేజీ ఏంటిది ఆ ఏరియాలో దగ్గర వచ్చేసి ఆ డివిజన్లో వచ్చేసి 6 లక్షల పైన 5 నుంచి 6 లక్షల జనాభా ఉంటారు. కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా ఇప్పటిదాకా లేదు. మన ఏంటిది హైదరాబాద్లో 2వ ప్లేస్ ఇప్పటికి ఐ థింక్ సో నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టుంది. ఎందుకంటే కోకాపేట కానీ కొంత ఏరియా శంషాబాద్ ఇవన్నీ శంకర్పల్లి కూడా కొంచెం ఇటు సైడ్ వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మణికొండ ఇవన్నీ చిత్రపురి కాలనీ ఇవన్నీ వీటి కిందనే వస్తాయి రాజనగర్ కాన్స్టిట్యున్సీ కింద. ఇంత పెద్ద ఏరియాకి కనీసం కాలేజీలు లేవు అక్కడ. సో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే ప్రకాష్ గౌడ్ వచ్చేసి ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నాడు. ఆయనే
ఎంతసేపటికి పార్టీలు మారుతున్నాడు. నాకు తెలిసేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్లో ఉన్నారు, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు. సో ఈ విధంగా పార్టీలు మారుతూ వచ్చేసి ఆయన ఎంతసేపు డబ్బులు ఎట్లా కూడా పెట్టుకోవాలా అన్నట్టుగా ఆయన చూసుకుంటున్నారు. అంటే పార్టీలు మారే వర్డ్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు వేరే పార్టీ నుంచి పిలుపు వచ్చి మీకు పెద్ద పొజిషన్ ఇస్తామంటే అక్కడికి వెళ్ళిపోతారా? నాకు నిజంగానే ఇప్పుడు నేను ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. నేను వెళ్ళాలనుకుంటే వేరే పార్టీలకు వెళ్ళొచ్చు, కానీ నా సిద్ధాంతాలకి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి విద్యా వైద్యం అనేది మన ప్రజలకి, మనం నేను పాలిటిక్స్ రావడానికి ముఖ్యంగా వచ్చేసి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తప్ప పైసలు సంపాదించుకోవడానికి వెళ్ళాలి అంటే రాజకీయాలు అవసరం లేదండి. మీరు వచ్చేసి బిజినెస్లు పెట్టుకొని సంపాదించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ఎంతసేపు వాళ్ళు సంపాదించిన సంపాదనలు వాళ్ళ పవర్ ఉంటేనే కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏంటిది ఒక రాజకీయ వ్యక్తిగా ఉంటేనే ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగా ఉంటేనే సంపాదించుకోవచ్చు అనే ధోరణిలో వస్తున్నారు. అలాంటి రాజకీయాలు చేసే బదులు ప్రజల సొమ్ములతోనే ఆడుకునే ఏ రాజకీయ నాయకుడు ఇప్పటిదాకా బాగుపడలేదు, ఎవడు బాగుపడ్డ చరిత్ర కూడా లేడు. అది కొంతవరకు వచ్చేసి నీకు తినగలుగుతావేమో కానీ రేపు పొద్దున పోయేటప్పుడు సింగిల్ ఎంపీ కూడా పెట్టుకొని తీసుకుపోవడానికి లేదు. ఎందుకు నీకు ఇంత సంపాదన? ఓడుపు గెలుపు అనేది సహజం. ఒకవేళ మీరు కార్పొరేటర్గా చేసిన ఓడిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? నేను 100% పోయినసారి కూడా ఎమ్మెల్యేగా రాజేంద్ర నగర్ నుంచి కంటెక్ట్ చేశాను. గెలుపు ఓటములు అనేది సహజం. 100% గెలిచేదాకా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రజల మధ్యలో ఉండాలనుకున్నాం, ప్రజల మధ్యలో 100% ఉండాలి. ప్రజలకు ఏం కావాలి అనేది ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఎంతసేపు మన ఐదు సంవత్సరాలు మన ఓటుని వేస్తున్నాము అంటే మనము డబ్బులు తీసుకుంటే నీకు చారానా కాదు, అసలుకి 5 పైసలు కూడా పడట్లేదు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే. మన ట్యాక్స్లు మనకు పెట్టే విధంగా పోరాడాలా. ప్రతి ఒక్క ఓటర్ మారాలి, మార్పు ఓటర్ దగ్గర నుంచి రావాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ఏ పార్టీ అయితే మనకి హెల్త్, ఎడ్యుకేషన్, మన ట్యాక్స్లకు రిటర్న్ ఇస్తారో ఆ పార్టీని చూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైనా యువత ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఇంటర్నెట్లలో చూసుకున్న ఈ రోజులలో మనందరం చదువుకున్న వ్యక్తులు ఇంటర్నెట్లో చూసుకున్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసింది, ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేసింది, మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే నెరవేర్చిందో అవన్నీ ఒక్కసారి ఆలోచించి, అదేవిధంగా పంజాబ్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఇంప్లిమెంటేషన్, మేనిఫెస్టోలో ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ అన్ని కరెక్ట్గా చేశారు. మీరు పార్టీ ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఒక పార్టీ చేసింది, నెరవేర్చింది అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే. కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ 420 హామీలు ఇచ్చేటోళ్ళు, లేకపోతే పెద్దగా వాగ్దానాలు చేసి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి హిందూ ముస్లిం అని చెప్పి రాజకీయాలు చేసే పార్టీలను కాకుండా ఇటు సైడ్ వచ్చేసి బుల్డోజర్ రాజాలాగా తెలంగాణలో ఈ ప్రభుత్వాలు ఏంటిది బంగారు తెలంగాణ అని, బంగారు తెలంగాణ కాకుండా వాళ్ళు బంగారు మనుషులు అయిపోయారు. ఇటు సైడ్ చూసుకుంటే నేనేదో చేస్తా తెలంగాణకు అని చెప్పేసి బుల్డోజర్ రాజా రేవంత్ రెడ్డి వచ్చేసి పిచ్చి తుగ్లక్ లాగా పరిపాలన చేసుకుంటూ తెలంగాణ ప్రజలను ధ్వంసం చేసుకుంటూ తెలంగాణను ఆగం చేస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు. దయచేసి ఈసారి 2028కి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీని ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా, యువత అందరూ ఒక్కసారి ఆలోచించి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా. సో అంటే మనం చూస్తుంటే క్రైమ్ కూడా చాలా పెరిగిపోతుంది. ఆడపిల్లలు మిస్ అవ్వడం, ఆడపిల్లల మీద దాడులు జరగడం, చనిపోవడం, చంపేయడం ఇలాంటివి కూడా చాలా జరుగుతుంది. సో మీ పార్టీ వస్తే వీటికి ఏమైనా ఫుల్ స్టాప్ పెడతారా? ఇప్పుడు హోమ్ మినిస్టర్ని, ఎడ్యుకేషన్ మినిస్టర్ని, మున్సిపల్ మినిస్టర్ని, సీఎం, ఈ 4 పదవులను వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు ఈ పిచ్చితో. ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి అంటాడు, ఒకసారి రేవంత్ దుద్దిన్ అంటాడు. ఈ దుద్దినో రెడ్డినో మొత్తానికైతే బుల్డోజర్ రాజా అని పెట్టాలి, లేకపోతే పిచ్చి తుగ్లక్ అని పెట్టాలి. ఇలాంటి ఒక పిచ్చి తుగ్లక్ పాలనలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మనకి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే నువ్వు హోమ్ మినిస్టర్ నియమించాలి. నువ్వు 4 పదవులు నీ దగ్గర పెట్టి పిచ్చిలేషన్లో లాగా ఏది పడితే అది మాట్లాడుకుంటా రైతు బంధు ఇచ్చినా అంటాడు, నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు రైతు బంధు క్యాన్సిల్ అని చెప్పని అన్నారు, ఇవ్వని అన్నారు. సో ఆయన మాట్లాడే విధానాలు మీరు చూసినా ఏ విధంగా మాట్లాడుతున్నాడు. నేను అందరినీ తొక్కేసి వచ్చిన, ఖబర్దార్ బిడ్డ తొక్కుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. సీఎంకి సిగ్గున్నదా అని అడుగుతున్నా మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. నీకు సిగ్గున్నదా? అసలుకి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి తుగ్లక్ లాగా, పిచ్చి పట్టినలాగా మాట్లాడుతున్నావు. కనీసం
కనీసం వచ్చేసి ఇటు సైడ్ చూసుకుంటే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది వచ్చి ఈ రోజు వరకు వచ్చేసి లా అండ్ ఆర్డర్ వచ్చేసి కరెక్ట్ గా లేదు. హోమ్ మినిస్టర్ పదవి మీ దగ్గర పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు. ఒక్కొక్కరు చూసుకుంటే వచ్చేసి ఏంటిది క్రైమ్ రేట్ పెరుగుతుంది, డ్రగ్స్ మాఫియా జరుగుతుంది. అసలు డ్రగ్స్ తెలంగాణలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి? ఏంటిది ఒక్క కోట్లలో దొరికినట్టు వచ్చేసి పాన్ షాపులలో వచ్చేసి గంజాయి దొరుకుతాను. ఏం చేయదలుచుకున్నావు అసలుకి? యువతను ఏం చేయదలుచుకున్నావు? యువతకు వచ్చేసి 2 లక్షల జాబులు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా వాళ్ళకి వచ్చేసి కనీసం 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా కానీ ఎంత ఉంటావు? అసలు ఉద్యోగాలు ఇచ్చినావా? డిఎస్పీ నోటిఫికేషన్ వేసినావా? అసలుకి ఏం చేస్తున్నావు? రిటైర్ అయిన వాళ్ళకి ఏమన్నా వాళ్ళని ఎంత ఏజ్ ఉన్న వాళ్ళని తీసేసి ఎవరైతే రిక్వైర్మెంట్ లో ఉన్న వాళ్ళని పెట్టావా? అసలు ఏం చేస్తున్నావు? ఈ 4 పదులు నీ దగ్గర పెట్టుకొని ఓన్లీ సంపాదించడానికి, నీ జేబులు నింపుకోవడానికి, నీ ఫ్రెండ్స్ జేబులు నింపడానికి ఆ మెడికోర్ హాస్పిటల్ ఓపెనింగ్ పోతావు, లేకపోతే అల్లు అర్జున్ గారి ఏంటిది సినిమా ఏంటిది ఓపెనింగ్ కోసం పోతాం, ఆయన ఏంటి సినిమా హాల్ని. వీటి కోసమా నిన్ను ప్రజలు ముఖ్యమంత్రి చేసింది? సిగ్గున్నదా అని చెప్పి అడుగుతున్నాం. అసలుకి ఏం చేస్తున్నావు? తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఎటు పోతుంది నీ పోకడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లా అండ్ ఆర్డర్ నీకు సరైన పద్ధతిలో పెట్టాలి అంటే ఫస్ట్ ఒక హోమ్ మినిస్టర్ నియమించు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ పిచ్చితుకలను బాగా మానేసేసి అసలు నీ పక్కన మంచి ఒక ఏంటిది నీకు అడ్వైజర్ ఇచ్చే వాళ్ళను కరెక్ట్గా పెట్టుకోమని చెప్పేసి అడుగుతున్నాం. లేకపోతే నీకు చేత కాకపోతే రాజీనామా చేయి. నీకు ఏ పదవి నీకు చేత కావట్లేదు. సీఎం పదవి నీకు చేత కాదు, హోమ్ మినిస్టర్ పదవి నీకు చేత కావట్లేదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేత కావట్లేదు. ఇటు అయిపోతే మున్సిపల్ ఎక్కడ చూసినా చెత్త అన్ని నిండిపోయి ఎక్కడికక్కడ మొత్తానికి రోడ్లు అన్ని రకాలుగా స్తంభించిపోయినాయి. అసలు పరిపాలన 2.5 సంవత్సరాలలో ఏమీ జరగట్లేదు. అంటే మనకి ఫస్ట్ టైం మిస్ వరల్డ్ తీసుకొచ్చి ఇక్కడ కంటెస్ట్ చేశారు కదా, సో అది హ్యాపీ అనిపించలేదా మీకు? అయితే మిస్ వరల్డ్ అని మీరు అన్నారు, అందాల పోటీ అని చెప్పి తీసుకొచ్చినారు. ఒక దేశానికి సంబంధించిన ఒక అందగత్తె వచ్చేసి తను ఏమన్నారంటే ఈ తెలంగాణ ఏంటి ఈ సోకాల్డ్ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక ఎమ్మెల్యే వచ్చి నన్ను వచ్చేసి ఏంటిది ఒక ఆడదానిగా చెప్పడానికి నాకే అసహ్యంగా ఏంటిది నాతో వచ్చేసి సడన్ గా పోటీ అనేది క్విట్ చేసి వెళ్ళిపోయారు. అదే ఏమంటారు నాతో పడుకుంటావా అని చెప్పేసి అడిగిండు అన్నట్టుగా ఇలాంటి వ్యభిచారం చేసే ఒక ఇండియా అని చెప్పేసి మాట్లాడింది. సిగ్గునలా రేవంత్ రెడ్డి అంటున్నాము. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను రన్ చేస్తున్నావా? నీ ఎమ్మెల్యే నీ ఎంపీలు వచ్చేసి కనీసం పక్క దేశాల నుంచి వచ్చిన ఆడవాళ్ళకు కూడా మర్యాద ఇవ్వట్లేదు అంటే నువ్వు మన తెలంగాణ ప్రజలకే నువ్వు వాళ్ళ ఆడవాళ్ళకే నీకు మర్యాద లేదు. ఈ రోజులలో వచ్చేసి మొన్నటి వచ్చేసి ఇల్లు రోడ్డు ఆడపిల్లలు వచ్చేసి ఏడుస్తుంటే నటిస్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మీకు సిగ్గున్నదా అని అడుగుతున్నాము. మీరు వచ్చేసి తెలంగాణలో వచ్చేసి ఏంటిది అందాల పోటీలు నడిపిస్తారా, లేకపోతే ఇలాంటి వ్యభిచారం నడిపించడానికి మీరు వచ్చేసి రాజకీయాలలోకి వచ్చిరని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటిదాకా ఈయనకు ఒకటే ఎంతసేపటికి పిచ్చి తుగ్లకు బుల్డోజర్ రాజా ఇట్లా వాళ్ళ ఎమ్మెల్యేలు మొన్న డ్రగ్స్ లో వచ్చేసి ఎమ్మెల్యేలు దొరికిరు, పక్క రాష్ట్ర ఎమ్మెల్యే దొరికిరు. డ్రగ్స్ 11 మంది వచ్చేసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటే 6 వచ్చేసి ఉన్నారు. దాంట్లో వచ్చేసి ఒక పోలీసు వాళ్ళ మీదకే వచ్చేసి ఫైర్ చేసారు. ఫ్రీ బస్ అయితే ప్రొవైడ్ చేశారు కదా సీఎం. ఈ డ్రగ్స్ మాఫియా ఎందుకు పెరుగుతుంది? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎందుకు పెరుగుతుంది? ఈ డ్రగ్స్ వల్ల ఏం చేద్దాం అనుకుంటున్న తెలంగాణ యువతను ఇది చెప్పాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా ఫ్రీ బస్ మీరు అన్నారు కదా, ఫ్రీ బస్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా అతను కేజ్రీవాల్ గారు వచ్చేసి మా సార్ అక్కడ ఫ్రీగా ఇవ్వడం వల్ల నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసి అది ఇంప్లిమెంటేషన్ చేశావు, చేయలేదన్నాడు. మరి మా సారు ఇప్పుడు మా ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కానీ మగవాళ్ళ జేబులో నుంచి కొట్టేసి ఆడవాళ్ళని పెట్టలేదు, బస్ రేట్లు హైక్ చేయలేదు. మరి నువ్వు ఇక్కడ తెలంగాణలో వచ్చి 2.5 సంవత్సరాలలో ఎన్నిసార్లు బస్ పాస్ రేట్లను పెంచావు, బస్ ఫైర్లని హైక్ చేశావు, మగవాళ్ళకి రేట్లు ఎందుకు పెంచావు? సో మగవాళ్ళ జేబులు కొట్టి ఆడవాళ్ళకి పెడుతున్నావు. నువ్వు ఎక్కడ ఫ్రీకి ఇచ్చావు? 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నావు, ఎంతమందికి ఇచ్చావు? ఎస్, ఫైనల్లీ మీరు అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఫెయిల్డ్ ప్రభుత్వం. 100% 6 గ్యారెంటీలు ఎక్కడ ఇచ్చారు? షాదీ ముబారక్ అన్నాడు, అది లేదు. తులం బంగారం అన్నాడు, ఎన్ని తులాలు వచ్చింది? ఎవరికైనా వచ్చినట్టుగా ఉన్నదా? లేదు. అన్నాడు, ఇవ్వలేదు. సన్న బియ్యం వచ్చినాయి, అది నార్మల్ గా అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఈయన 6 గ్యారెంటీలలో ఏం చేసిండు? 4,000 వచ్చేసి పింఛన్ వేస్తా అన్నాడు, ఇచ్చిందా? 2,500 ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు, ఇచ్చిందా? ఇవ్వలేదు. మరి ఏం చేస్తున్నాడు? 2 లక్షల జాబులు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రైతు బంధు అన్నాడు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, అదే ఇవన్నీ ఇస్తా అని చెప్పేసి ఏమి ఇవ్వకపోతే
యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంది, ఇంకా నేను వచ్చేసి తెలంగాణను డెవలప్ చేస్తా అన్నప్పుడు నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చెయ్యి, ఏమైనా చెయ్యి. కానీ ఇదంతా వదిలిపెట్టుకొని ఇటు సైడ్ చేస్తే తెలంగాణ మొత్తం డ్రగ్గులలో దేవి మునుగుతున్నది, ఇటు సైడ్ మొత్తం లాడ్ ఆర్డర్ ఖరాబ్ అయిపోయింది. ఇటు సైడ్ చూస్తే కబ్జాల రాజకీయాలాగా కబ్జాలు పెట్టుకుంటే మీ పార్టీలో నాయకులందరూ వచ్చేసి భూ కబ్జాలు చేసుకుంటే కూర్చున్నారు. భూములు అని చెప్పేసి ఇటు సైడ్ మూసి సుందరీకరణ అని చెప్పేసి వాళ్ళందరూ ప్రజలు ఈ రోజున వచ్చేసి తెలంగాణ ప్రజలు నిద్రపోవాలి అంటే కంటిన్యూగా నిద్రపోవాలంటే భయపడుతున్నారు. ఎప్పుడు ఏ అర్ధరాత్రి వస్తాడో, ఏ అపరాత్రి వస్తాడో, ఎవడు ఇల్లు కూడా కొడతాడో, ఏం చేస్తాడో అని భయంలోనే బతుకున్నారు. భయప్రాంతాలలో బతికించే ఈ రేవంత్ రెడ్డి ఈయన సీఎం ఉండే అర్హత ఉన్నదా అని చెప్పేసి అడుగుతున్నాం. చాతగాను రేవంత్ రెడ్డి వెంటనే వచ్చేసి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్, మీ ఆవేదన మాకైతే అర్థమైంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు ఏదైతే చూశారు కదా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు ఏదైతే మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేమేంటే చూపిస్తాము. తెలంగాణలో క్రైమ్ రేట్ లేదు అండ్ ఫ్రీ బస్ అండ్ ఫ్రీ వైద్యాన్ని అందిస్తా అని చెప్పని మీ అదైతే అర్థమైంది. బట్ మనం అనుకుంటే కాదు కదా, ఓట్లు వేసే వాళ్ళ నుంచి కూడా రావాలి కదా. ప్రజలందరూ ముఖ్యంగా ఆలోచించాలి, యువత ముందుకు రావాలి, యువత ఆలోచించాలి. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం, ఎంతసేపటికి యూట్యూబ్ యూనివర్సిటీ వాళ్ళు, వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది కాదు, ఎంతసేపటికి ఏది వాగ్దానాలు చేసి చేయకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్న పార్టీలు ఏవి ఉన్నాయని చెప్పేసి మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే ప్రతిదీ మనకి ఆన్లైన్లో వస్తుంది. మనకి సోషల్ మీడియా అనేది బాగా డెవలప్మెంట్లో ఉంది, అందరూ చూస్తున్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన వాటిని ఎక్కడ నెరవేర్చారు అవి చూసుకొని ప్రజలు కంపల్సరిగా మనము ఓటుకు నోటు కానీ కాకుండా మన రాష్ట్రాలను మనం వచ్చేసి హ్యాపీగా బతకాలి అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ దేశాన్ని కానీ మనము మంచి డెవలప్మెంట్ ఒక దేశంగా కానీ డెవలప్మెంట్ తెలంగాణ తీసుకురావాలి అంటే ఒక మంచి ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా కోరుతున్నాం. దాంట్లో ముందంజలో ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అని 100% చెప్పగలుగుతాం. దాన్ని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించి వైజ్గా ఓటేయాలని చెప్పి కోరుతున్నాం. ఎస్, చూశారు కదా, హేమ గారు చెప్పింది. ఒక అవకాశం ఇచ్చి చూడండి. పాస్ట్ ఉన్న ప్రభుత్వంలా కాదు, ముందడుగు ఉండి డెవలప్ చేస్తాము. ఫ్రీ విద్య కానీ ఫ్రీ వైద్య కానీ అందించే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే మిస్టేక్లు చేసిందో మా ప్రభుత్వం నుంచి అలాంటి మిస్టేక్లు రావు అని చెప్పని మన హేమ గారు అంటున్నారు. ఒకసారి మీరు కూడా ఆలోచించి ఓటేసేటప్పుడు ఎవరికి ఓటేస్తే ఎలాంటి న్యాయం జరుగుతుందో అని ఆలోచించి ఓటేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కదా హేమ గారు. మీకు కూడా మా ఛానల్ నుంచి మీరు అనుకున్న పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.